హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంటాయి. సో ఈరోజు అయితే బెస్ట్ జాబ్ అప్డేట్ అండి. సో అమెజాన్ నుంచి. సో మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఈ పర్టికులర్ రోల్లో మనకి తెలుగు మాట్లాడడం వస్తే సరిపోతుంది. సో మనం ఈజీగా తెలుగులోనే కస్టమర్స్ని హ్యాండిల్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు నేను కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది చూపిస్తాను. సో మీరు కూడా సేమ్ అలాగే అప్లై చేయండి. నెక్స్ట్ మీకు వెంటనే ఎగ్జామ్ లింక్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ అయితే మనం ఫామ్ ఫిలప్ చేద్దాము. సో ఇది అండి రిజిస్ట్రేషన్ ఫాము. సో జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి సిఎస్ఈ ఇంగ్లీష్ అండ్ తెలుగు వాయిస్ ప్రాసెస్. సో ఇది కంప్లీట్గా వాయిస్ ప్రాసెస్, ఇదైతే నాన్ వాయిస్ కాదు. సో వాయిస్ ప్రాసెస్ ఎవరైనా ఇంతకుముందు చేసి ఉంటే కనుక సో వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే కనుక సో వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది తెలుగులోనే ఉంటుంది ప్రాసెస్. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ వచ్చుంటే సరిపోతుంది. సో ఆల్వేస్ ఇంగ్లీష్లో మనకి అంత ఫ్లూయెన్సీ లేకపోయినా సరే సో మేనేజ్ చేసి ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించిన స్కిల్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ మనకి కమ్యూనికేషన్ స్కిల్. సో మనకి ఏ కంపెనీలో అయినా సరే మనకి కమ్యూనికేషన్ స్కిల్ అనేది మ్యాండేటరీ. సో మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలన్నా సరే, లేకపోతే వన్స్ మనం జాబ్లో ఎంటర్ అయినా సరే మన కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉందో కూడా చెక్ చేస్తారు. సో కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ మనకి కస్టమర్స్కి ఏవైతే ఇష్యూస్ ఉంటాయో సో వాటిని మీరు రిజాల్వ్ చేస్తే సరిపోతుంది. సో అది కూడా వాళ్ళు తెలుగులో మాట్లాడితే తెలుగులో, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో అది బేస్డ్ అపాన్ కస్టమర్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఏమి ఉండాలి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మినిమం వచ్చి ఉండాలి. ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్ అయితే డెఫినెట్గా ఉండాలి. సో ఎందుకు అంటే మనం ఈజీగా నావిగేట్ చేయగలగాలి అండ్ ఈజీగా టైప్ చేయగలగాలి. సో మనకి టైం ఎక్కువగా ఉండదు. సో కస్టమర్స్తో మాట్లాడుతున్నప్పుడే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మనకి ఈజీగా టైపింగ్ చేసే కెపాసిటీ అయితే ఉంటుంది ఈ పర్టికులర్ జాబ్ రోల్కి. సో వాళ్ళు ఏవైతే స్కిల్స్ మెన్షన్ చేశారో అవి డెఫినెట్గా మ్యాండేటరీ. సో ఇందులో వాళ్ళు ఎక్కువగా కూడా ఏం మెన్షన్ చేయలేదు. సో ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇదైతే జాబ్ డిస్క్రిప్షన్, పూర్తిగా జాబ్ డీటెయిల్స్ అయితే ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మనకి. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ మనం ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, మన డీటెయిల్స్ అనేవి ఎలా ఇవ్వాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ఇందులో అయితే ఇదే అండి డెఫినెట్గా మ్యాండేటరీ ప్రాసెస్ అనేది. నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ అనేది పూర్తిగా చదవండి. సో మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేద్దాము. సో ఇదండి రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఇక్కడ మనం డీటెయిల్స్ అనేవి ఎలా ఫిలప్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. మీ ఫస్ట్ నేమ్, మీ మిడిల్ నేమ్ అండ్ మీ లాస్ట్ నేమ్ ఏవైతే ఉంటాయో సో మీ నేమ్స్ అనేవి అక్కడ క్లారిటీగా మెన్షన్ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి అనేది చాలా మ్యాండేటరీ. ఎందుకు అంటే సో అమెజాన్ నుంచే ఫర్దర్ కమ్యూనికేషన్ ఏది ఉన్నా సరే మీ మెయిల్కి మాత్రమే వస్తుంది. సో మీకు మిమ్మల్ని సపరేట్గా కాంటాక్ట్ చేసి అయితే వాళ్ళు ఏమీ చెప్పరు. సో ఈమెయిల్ ఐడి అనేది డెఫినెట్గా చూసుకొని ఒకసారి ఇవ్వండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్. సో ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా సేమ్ ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసేయండి. సో జెండర్, సో మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో సో అక్కడ అది ఇవ్వండి. నెక్స్ట్ లాంగ్వేజ్ డీటెయిల్స్. సో మీ లాంగ్వేజ్ డీటెయిల్స్, మీ మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో సో తెలుగు అయితే తెలుగు, తమిళ్ అయితే తమిళ్, సో ఏదైతే మీ మదర్ టంగ్ ఉంటుందో సో ఆ మదర్ టంగ్ అయితే మీరు అక్కడ ఇవ్వండి. సో నేనైతే అక్కడ తెలుగు ఇస్తున్నాను. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రొఫిషియన్సీ ఇన్ మదర్ టంగ్. సో ప్రొఫిషియంటే కదా, సో బిగినర్ కాదు కదా, సో అది కూడా ఇవ్వండి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1. సో ఏదైనా మీరు ఒక లాంగ్వేజ్లో ప్రొఫిషియంట్ అయితే కనుక అందులో ఒక లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలా అంటే సో ఒకవేళ మీకు వస్తే కనుక ఇవ్వండి, లేదంటే లేదు. సో స్కిప్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం అందులో. సో మీకు ఇందులో స్కిప్ చేస్తే మీకు లింక్స్ అనేవి రాకుండా ఉంటాయా అంటే సో అలా ఏం ఉండదు ఈ స్కిప్ చేసినంత మాత్రాన. సో డిజేబిలిటీ. సో నో, ఐ డోంట్ హ్యావ్ ఏ డిజేబిలిటీ అని ఇవ్వాలి. సో సిటిజన్షిప్. సో మీరు ఇండియన్ అయితే ఇండియన్ ఇవ్వండి. సో అదర్ సిటిజన్ అయితే కనుక సో అదర్స్ అయితే మెన్షన్ చేయండి. సో అడ్రస్ డీటెయిల్స్. సో ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో సో ఆ డీటెయిల్స్ అనేవి క్లారిటీగా మెన్షన్ చేయండి. అండ్ సిటీ, స్టేట్ అండ్ పిన్ కోడ్. సో అన్నీ మ్యాండేటరీగా ఉండాలి. అండ్ అలాగే ఏది రాంగ్ అడ్రస్ అయితే ఇవ్వద్దు. సో డెఫినెట్గా ఇవన్నీ
సో ఈ పర్టికులర్ రోల్లో సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో సో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా సో చాలా క్లారిటీగా ఇవ్వండి. సో మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో ఎందుకు అంటే ఒకవేళ మిస్టేక్స్ చేస్తే కనుక ఎగ్జామ్ లింక్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. సో అందుకనే సో ప్రతిదీ ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయండి. సో ఈ పర్టికులర్ జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. సో ప్రెజెంట్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. అండ్ మన కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఒక క్వశ్చన్ అయితే పోస్ట్ చేశాను, మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అని చెప్పి. సో చాలామంది అమెజాన్ అని చెప్పారు. సో అమెజాన్ నుంచి ఇలా రెగ్యులర్గా జాబ్స్ అనేవి పడుతూనే ఉంటాయి. సో డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ రిఫరల్ డీటెయిల్స్. సో ప్లీజ్ రిఫర్ యువర్ ఫ్రెండ్ రిలేటివ్ సో హూ విల్ బీ ఇంట్రెస్టెడ్ జాబ్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ టీమ్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్. సో పోస్ట్ గ్రాడ్యుయేటా, అండర్ గ్రాడ్యుయేటా, 3 years డిప్లొమో, 12th ఆర్ డిప్లొమో, 10th. సో ఇందులో మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో సో అది మాత్రమే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ స్కూల్ బోర్డ్ అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఇంటర్ కనుక మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో సో అదైతే మెన్షన్ చేయండి. ఒకవేళ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే కనుక ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో సో అది మెన్షన్ చేయాలి. సో ఇదైతే డెఫినెట్గా మ్యాండేటరీ ప్రాసెస్. సో మీ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ బట్టి సో మీ క్వాలిఫికేషన్ బట్టి టెస్ట్ లింక్ రావాలా వద్దని వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. సో ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే కనుక సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మంత్స్. సో ఎన్ని మంత్స్ వర్క్ చేశారు అండ్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారా సో అది కూడా మెన్షన్ చేయాలి. సో ఇన్ కేస్ వర్క్ చేయకపోతే నో ప్రాబ్లం. లేదు మేము ఇందులో ఎక్స్పీరియన్స్డ్ కాదు అనుకుంటే కనుక ఫ్రెషర్ ఆప్షన్ ఉంది కదా సో అదైతే క్లిక్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇవన్నీ మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే సో చాలామందికి అమెజాన్లో అప్లై చేస్తున్నాము బట్ ఎగ్జామ్ లింక్స్ అనేవి రావట్లేదు సో అని చాలామంది అడిగారు నన్ను. సో వాళ్ళ కోసం నేను ఏం చెప్తున్నానంటే సో మీరు ఆల్రెడీ ఇంతకుముందు అమెజాన్లో అప్లై చేసి ఉంటారు. సో అలాగే టెస్టులు రాసి ఉంటారు, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యి డిస్క్వాలిఫై అయ్యి చాలా జరిగి ఉంటుంది. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సో మీరు ఇప్పుడు అప్లై చేసేటప్పుడు డిఫరెంట్ మెయిల్ ఐడితో అప్లై చేయండి. సో డిఫరెంట్ మెయిల్ ఐడి అండ్ డిఫరెంట్ ఫోన్ నెంబర్ అండ్ అప్డేటెడ్ రెజ్యూమ్. సో కంపల్సరీ 3 అయితే కంపల్సరీగా మీరు చేంజ్ చేయాలి. సో మీరు ఒకవేళ టెస్ట్ లింక్ రాలేదు, ఇంతకుముందు ఆల్రెడీ అప్లై చేసాము రాలేదు అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా వస్తుంది. సో లేదు మాకు వచ్చింది అంటే నో ప్రాబ్లం. సో రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు డిఫరెంట్ మెయిల్ ఐడితో అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇందులో మీకు పాన్ కార్డ్ కూడా డెఫినెట్గా మ్యాండేటరీ. సో పాన్ కార్డ్ నెంబర్ అండ్ అలాగే ఆ ఫోటో కూడా మీరు తీసి పెట్టాలి. సో ఒకవేళ ఈ ఆధార్ కార్డ్ ఉంటే ఈ ఆధార్ కార్డ్. నెక్స్ట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే అలాగే ఉండాలి. సో మీరు ఇందులో పిక్చర్ అనేది క్రాప్ చేసి అలా పెట్టద్దు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అక్కడ యాడ్ చేయండి. సో నెక్స్ట్ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మీకు సబ్మిట్ అయితే అయిపోతుంది. సో మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మీ ఈమెయిల్కి, అక్కడ కోడ్ అయితే ఎంటర్ చేస్తే కనుక సో మీకు టెస్ట్ లింక్ అనేది వెంటనే వస్తుంది. ఆ టెస్ట్ లింక్ కూడా వితిన్ 48 అవర్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో టెస్ట్ అనేది కంపల్సరీగా సో మీరు ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అయితే కనుక నెక్స్ట్ టెస్ట్లోకి మీరు ఎంటర్ అవుతారు. ఆఫ్టర్ ఆ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోతే మీరు ఇంటర్వ్యూ రౌండ్కి అటెండ్ అవుతారు. సో మనం ఇంటర్వ్యూ రౌండ్ వరకు వెళ్ళాలంటే డెఫినెట్గా ఫస్ట్ పెట్టి 2 టెస్ట్లు అనేవి కంపల్సరీగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఆ టెస్టులు కూడా ఎలా ఉంటాయంటే సో బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎలా ఉంటుందో సో అది కూడా సో సేమ్ అలాగే ఉంటుంది. అండ్ కమ్యూనికేషన్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఆ టెస్ట్లో బేసిక్గా తెలిసిందే మనకి. సో లిజనింగ్ స్కిల్స్ అండ్ టైపింగ్ స్కిల్స్ సో ఇలాంటివి ఉంటాయి. సో ఈజీగానే ఉంటుంది టెస్ట్. సో డెఫినెట్గా ట్రై చేయండి అందరూ. అండ్ ఎగ్జామ్ లింక్స్ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా సో ఇది అండి ఎగ్జామ్ లింక్ మీకు ఇలా వస్తుంది. అండ్ ఫైనల్గా సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.